నమస్కారం అండి. నమస్తే అండి, జై భవాన్. ఇప్పుడు మీరు ఇక్కడ దేవీపురం వచ్చారు కదా, ఇక్కడ ఏం కోర్స్ నేర్చుకోవడానికి వచ్చారు? మీకు ఈ కోర్స్ గురించి ఎలా తెలిసింది? ఇలాంటి వివరాలు అడుగుదామని చూస్తున్నాము. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చెప్పండి సార్. నా పేరు స్వామి అండి, రమణ స్వామి, ఎక్కువ స్వామి అంటారు. అది మాది గాజువాక్ అండి, విశాఖపట్నం దగ్గర. అయితే నేను ఎక్కువ సంవత్సరాలు, సుమారు 32 సంవత్సరాలు బట్టి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు బట్టి భవానీ దీక్ష వేసుకుంటున్నాం. అయితే మామూలుగా మేము ఈ పుస్తకాలు బట్టి అవి బట్టి ఆ పుస్తకాలు ఉన్న విధానంగా మాకన్నా కొద్దిపాటి సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి మేము ఫాలో అయ్యామండి. అయితే దేవీపురం గురించి ఫస్ట్లో ఏదో దేవీపురం ఉంది, ఏవో విగ్రహాలు ఉన్నాయి అని తప్ప ఏం తెలియదండి. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు కూడా ఏదో పిక్నిక్ స్పాట్ అనుకున్నాం తప్ప ఇందులో అంత అంతరార్థం చాలా ఉంది, తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్లో మాకు తెలియలేదండి. అయితే ఒకరోజు ఒక ఆయన్ని నేను జస్ట్ ఒక పెద్ద ఆయన నడిచి వెళ్తుంటే ఆయన రెండు నడిచి వెళ్తున్నారు అని వాళ్ళ ఇంటికి దేవెట్టానండి. ఒకనకప్పుడు ఆయన కొంచెం దేవుడు అంటే యాంటీగా మాట్లాడేవాడు. అయితే ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగానే ఆయన కృతజ్ఞతగా వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో అంతా గాయత్రి మంత్రం, గాయత్రి విధానం చూసాను. అదేంటంటే నేను అంతా మారిపోయాను బాబు, రోజుకి 4 hours ఇలాగ చేస్తాను అంటే మరి మీలాగా మేము చేయండి అలాగన్నా. ఆయన నన్ను క్వశ్చన్ వేసాడు. నాకేం తెలియదండి, మీద పుస్తకాలు ఫాలో అవుతుంది, మీరే చాలా బాగుందంటే అప్పుడు ఆయన సజెషన్ చేశారండి. దేవీపురం వెళ్ళండి, దేవీపురంలో కూడా మీకు బాగా ఉంటుంది, ఆ అమ్మవారు అంత బాగుంటుంది. నేను వెళ్ళలేదు, నేను విన్నాను. ఆయన చెప్పినట్టు నేను దేవీపురం రావడం జరిగిందండి. ఇక రాగానే దేవీపురం ఇక్కడ వాతావరణం చూసి స్పందించి ప్రతి ఫ్రైడే ఇంచుమించు 2 years బట్టి మా మిస్సెస్ నేను కూడా ప్రతి ఫ్రైడే వస్తున్నామండి అమ్మవారిని చూడడం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం సజెషన్ ఇచ్చారండి. మీరు ఏదైనా సరే ఇంత ఆధ్యాత్మికంగా వస్తుంది కాబట్టి గురూజీ మీరు కలండి, గురూజీ మీకు అన్నీ చెప్తారని చెప్పారండి. అయితే గురూజీని వెంటనే కలండి, కనీసం 10-15 సార్లు వచ్చిన తర్వాత అన్నీ చూసి అన్నీ తెలుసుకొని అవి గురూజీని కలుస్తానని చెప్పానండి. అలా అనుకున్నట్టుగా ఒకసారి సడన్గా అనుకోకుండా గురూజీ కలండి. ఆయన చూడగానే నాకు ఒక భగవంతుడు కనిపించాడా, నిజంగా అమ్మవారే ఆయన రూపంలో సాత్కరించిందా, ఇది అమ్మవారి అనుగ్రహంగా అమ్మవారే ఆయన అది పంపించిందా అనే విధంగా నేను ఫీల్ అయ్యానండి. వెంటనే ఆయన కాళ్ళ మీద మామూలు నమస్కారం, శాస్త్ర నమస్కారం చేశానండి. అంటే వ్యక్తికి గురువు అంటూ ఉండాలి, ఈయనే నా గురువు అనే స్పందన ఆ రోజు నాకు కలిగిందండి. ఆ రోజు నేను ఆయన్ని అడగడం జరిగింది. నిజంగా మీరు అమ్మని చూశానండి, నిజంగా మీరు నాకు గురుదీక్ష వాళ్ళు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించాలని ఆయన నవ్వేశారండి నన్ను చూసి. ఆయన వచ్చి నా పక్కన కూర్చోమన్నారు. ఆయన పక్కన కూర్చోలేదండి, ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను. వెంటనే ఆయన చాలా నవ్వుతూ నాకు ఆయన దీక్షను అంటే 2 మంత్రాలు, బాలా మంత్రం, గణపతి మంత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొన్ని సజెషన్ చెప్పారు. ఆ చెప్పిన విధంగా నేను శ్రీ విద్యకి 5 రోజులు అటెండ్ అయ్యానండి. ఈ శ్రీ విద్య వచ్చిన తర్వాత గతంలో మేము పుస్తకాల్లో చూసి పూజ విధానానికి ఇక్కడ అనుభవజ్ఞులు గురూజీ స్వయంగా మా చేయించి యంత్ర పూజలు ఈ విధానం అన్న చెప్పండి, అమ్మవారి పూజ ఎంత లోతైన విధానం ఉందా అని ఎన్ని సంవత్సరాలు తెలియదు, ఈరోజు నేను తెలుసుకున్నామండి. ఎలా అనిపించింది మీకు? చాలా 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 తృప్తిగా ఉంది కాబట్టి మీకు అంత డీప్గా చెప్పగలుగుతాను. మీకు అందుబాటులో ఉండే స్థాయిలో ఉందా? సాధారణంగా దేవీ పూజలు కానీ ఇలాంటివంటే కనుక పండితులు లేకపోతే ఘనాపాటిలో సాధారణంగా ఆచరించే విధానాల్లో ఉంటాయి. మీకు ట్రైనింగ్ కోర్స్ 5 రోజులు అటెండ్ అయ్యాను అన్నారు కాబట్టి అందుబాటులో అర్థమయ్యే పరిస్థితిలో చెప్తారా? చాలా బాగుందండి. ఈరోజు నేనే మా ఇంట్లో వెళ్ళి నేనే అంతర్పూజ నేనే చేసుకోగలను. అంటే చేయించి నేర్పారా లేకపోతే వాళ్ళు చేస్తే మీరు చూసారా? మా చేత స్వయంగా చేయించి చూసారా, వాళ్ళు దుద్దినట్టుగా చిన్నపిల్లలు దుద్దినట్టుగా అలా మా చేత స్వయంగా చేయించి అని నేర్పించారండి. ఈరోజు నేనే స్వయంగా మా ఇంట్లో సొంతంగా శ్రీచక్రం పెట్టుకొని చేయగల అంత శక్తి ఆ గురూజీ దైవాలు ఇచ్చారండి. నిజంగా అమ్మే ఆయన రూపంలో మాకు అలాగ కల్పించాలని చెప్పేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కాకపోతే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గురూజీ గారికి, అంటే ఆయనతో డైరెక్ట్గా అంత మాట్లాడే శక్తి లేదు. కాకపోతే ఇది కేవలం ఇది విశాఖపట్నంలో ఉన్నా సరే చాలామందికి అంటే ఇంత లోతైన విధానం ఉంది అని తెలియలేదండి. ఎక్కడెక్కడో దూరం ఇతర దేశస్తులకి, బొంబాయిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు తెలిసినందుకు మనకు తెలియట్లేదు. మా అమ్మోళ్ళకి ఏదో వచ్చి వెళ్ళిపోతాను. అయితే తెలుగులో కూడా ఈ క్లాసులు అవి పెడితే ఇంకా అందరూ ఇంగ్లీష్లో క్లాస్ రాగానే భయపడుతున్నారు. తెలుగులో పెట్టి ఇంకా బాగుందండి. ఇక్కడ సిబ్బంది కూడా చాలా సహకరించారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం.